హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు రెసిపీ టేస్టీగా ఈజీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. ఎగ్ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకునే రెసిపీ. ఈ ఎగ్ కర్రీ ఇలా చేసిన ఎగ్ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా. తక్కువ టైంలో మనం ఈ ఎగ్ కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఈ ఎగ్ కర్రీ ఎలా చేద్దామో ఈ వీడియోలో చూద్దాం. ఎగ్ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఎక్కువ ఆనియన్స్ని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఎగ్ కర్రీ మొత్తం ఆనియన్స్తోనే చేస్తాం కదండి, అందుకే ఇలా ఆనియన్స్ని ఎక్కువగా తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకు ఈజీ అవుతుంది. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని ఎక్కువ వాడట్లేదండి, జస్ట్ 3 టేబుల్ స్పూన్స్లో మనకు ఎగ్ కర్రీ అయిపోతుంది. ఇలా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేయడం వలన మనకు ఈజీగా కుక్ అవుతుంది. ఎగ్ కర్రీకి ఆనియన్స్ చాలా పడతాయండి, అందుకే ఇలా ఎక్కువగా తీసుకున్నాను. ఎగ్ కర్రీ ఇది ఆనియన్ ఎగ్ కర్రీ కాబట్టి ఎక్కువ ఆనియన్స్ని తీసుకోవాలి. ఇలా ఆనియన్స్ని ప్యాన్లో వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. చూసారు కదా, 2 మినిట్స్ ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వలన ఆనియన్ ఇలా సాఫ్ట్గా అవుతుంది, ఈజీగా ఫ్రై అయిపోతుంది. మళ్ళీ తర్వాత కొద్దిసేపు కలిపి మళ్ళీ ఒక 1 మినిట్ పాటు మూత పెట్టి పెట్టుకోండి. అప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. అలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక స్పూన్ పసుపుని, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మసాలాలు వేసుకుందాం. ఇలా 1.5 స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. చూసారు కదండి, ఇలా అన్ని మసాలాలు వేసి కొద్దిసేపు పాటు కలిపి ఒక 1 మినిట్ పాటు మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసాక మళ్ళీ ఒకసారి కలిపేసి ఆనియన్స్ మొత్తం సైడ్కి పెట్టుకోండి. చూసారు కదా, ఇలా ఆనియన్స్ మొత్తం మధ్యలో లేకుండా సైడ్కి పెట్టి మధ్యలో ఎగ్స్ వేసామంటే ఎగ్స్ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదండి, ఇలా ఆనియన్స్ అన్నీ సైడ్కి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఎగ్స్ అన్నీ వేసేసుకోండి. చూసారు కదండి, ఇలా నేను 6 ఎగ్స్ తీసుకొని ఇలా ఆనియన్స్ సైడ్కి అనేసి ఇలా మధ్యలో వేసుకుంటున్నాను. మధ్యలో వేసేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా ఎగ్స్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా మధ్యలో వేయడం వలన మనకు ఎగ్ ఫ్రై ఈజీగా అయిపోయి ఎగ్ కర్రీ ఈజీగా అవుతుంది. మనకు ఎగ్ మొత్తం మెల్ట్ కాకుండా ఎగ్ ఉండేలాగా చేసుకోవాలి. ఇలా మధ్యలో వేసుకున్న తర్వాత ఎల్లో ఎగ్స్ని బ్రేక్ చేస్తూ ఇలా ఆనియన్ పైకి స్ప్రెడ్ చేయండి. చూసారు కదండి, ఇలా అన్ని ఎగ్స్ని ఇలా ఆనియన్ పైకి స్ప్రెడ్ చేస్తాను. ఇలా స్ప్రెడ్ చేయడం వలన మనకు ఎగ్ మొత్తం ఇలా పొడి పొడిగా కాకుండా మనకు ఎగ్ కనిపిస్తుంది, అందుకే అలా చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం కవర్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. చూసారు కదండి, ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత ఎగ్ ఎలా ఉంది కనిపిస్తుందో. ఇలా కనిపించిన ఎగ్గుని డైరెక్ట్గా కలపకుండా ఇలా ఒక్కొక్క స్పూన్ రివర్స్ వేస్తూ ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తం ఒకేసారి కలిపేసామంటే మనకు ఎగ్ మెత్తగా అయిపోయి ఎగ్ కనిపించకుండా, ఎగ్ కర్రీలో ఎగ్ కనిపించకుండా ఉంటుందండి. అందుకే ఇలా స్పూన్తో మెల్లగా వేసామంటే మనకు ఎగ్స్ బ్రేక్ కాకుండా ఎగ్ కనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇలా మూత పెట్టి 1 మినిట్ పాటు కుక్ చేసుకోండి. చూసారు కదండి, ఎగ్ కర్రీ ఎలా అవుతుందో. ఇలా మనం మొత్తం తిప్పకపోవడం వలన ఎగ్ కర్రీ మనకు ఎగ్స్ లాగా ఉండి బాగుంటుంది టేస్ట్. చూసారు కదండి, ఇలా కలుపుతూ మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. అలా రెడీ అయిపోయిన ఎగ్ కర్రీని బౌల్లోకి తీసుకోండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసిన ఎగ్ కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా, మనకు తక్కువ ఇంగ్రీడియంట్తో ఈజీగా చేసేసుకునే ప్రాసెస్. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈజీగా చేసేసుకునే ఎగ్ కర్రీ రెసిపీ మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.